గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జలధార జలహారతి ప్రోగ్రామ్ ఒక 100 రోజులు యాక్షన్ ప్లాన్ ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని రీఛార్జ్ చేసి పెంచాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే మనకి ఏవైతే వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయంటే చెరువులు ఉన్నాయి, చెరువుల్ని ఫీడ్ చేసే కాలువలు, వంకలు, వాగులు, అలాగే మనకి బుష్ క్లియరెన్స్ ఇక్కడ చెక్ డ్యామ్ పక్కన మనకి చాలా వరకు చెట్లు ఉన్నాయి, వాటిని క్లియర్ చేయడము, చెరువులన్నింటిలోని మట్టి పని చేయించడము, ఎక్కడైతే మట్టి పని మనం మనుషులతో చేయించలేము, మెషిన్స్ కావాలంటే అక్కడ మనం కొంచెం ఎవరైతే పెద్ద కంపెనీస్ ఉన్నాయో, ఫర్మ్స్ ఉన్నాయో వాళ్ళ సహాయం తీసుకొని అక్కడ క్లియర్ చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ లో మెయిన్ గా చేయడం జరుగుతుందండి. దాంట్లో భాగంగానే ఇక్కడ నేను మీ వెల్దుర్తి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే నాగుల వంక 9 కిలోమీటర్లు వెళ్లే వంక ఇది. ఈ వంక ఈ క్యాచ్మెంట్ ఏరియా మొత్తం మనకి వెల్దుర్తి ఫీల్డ్స్ నుంచి క్యాచ్మెంట్ ఏరియా వచ్చి దీంట్లోకి నీరు చేరి దీంట్లోంచి మళ్ళీ నార్లపురం దగ్గర మనకి పెద్ద వాగుకి పెద్ద వంకకి కలిసి అక్కడి నుంచి మనకి హంద్రీలోకి నీరు వెళ్ళడం జరుగుతుంది. మెయిన్ గా ఏంటంటే ఇప్పుడు మీ వెల్దుర్తి గ్రామం చూసుకుంటే 5.2 మీటర్లు లోతులో నీరుంది. దాన్ని మనం 3 మీటర్లకి తీసుకొని రావాలి, 3 కన్నా తక్కువకి తీసుకొని రావాలి. సో అది మన ఎయిమ్. ఈ పనులు చేసిన తర్వాత మనకి వర్షాలు పడిన తర్వాత వర్షం నీరంతా కూడా ఇక్కడ చేరి మనకి భూమిలోకి ఇంకి మన గ్రౌండ్ వాటర్ పెరిగే అవకాశం ఉంటుంది. మీకు వెల్దుర్తి కృష్ణగిరి తీసుకుంటే మెగా కంపెనీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఎక్స్కవేటర్స్ పెట్టించి ఎక్కడైతే మనుషులు చేయలేరో అక్కడ మనం హెల్ప్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఎక్స్కవేటర్స్ ఇవాటి నుంచి రేపటి నుంచి పెడుతున్నారు. మీకు ఎక్కడైతే ఒక ట్యాంక్ పులికుంట ట్యాంక్ అసలు మాకు నిండలేదండి పూర్తిగా ఒక 40 ఏళ్ళ నుంచి అని చెప్తున్నారు కాబట్టి ముందు ఆ ట్యాంక్ దగ్గర మనం పని స్టార్ట్ చేయించి అక్కడ ముందు ఎక్స్కవేషన్ చేసి ఆ డీసిల్టేషన్ అంతా చేస్తే ముందు ఆ చెరువు నిండేటట్టు చూసుకుందాం అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. 6 గంటలకు వచ్చి గంటలకు ఫస్ట్ ఫోటో తీస్తారు, మళ్ళీ తర్వాత 10 గంటలకి రెండో ఫోటో తీస్తారు. ఎర్లీగా పనికి వచ్చి ఎర్లీగా వెళ్ళిపోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు.